నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సినటువంటి 27 నెలల టీఏడీఆర్ ఎరియర్స్ మూడో వాయిదా టేబుల్ సో 55,825 వరకు జమ అయ్యే అవకాశం ఉంది. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, గత ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల కోసం 2 జీవోలను అయితే విడుదల చేసిందండి. అందులో మొదటిది జియో ఎంఎస్ నెంబర్ 28 డేటెడ్ ఆన్ 15th March 2024 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అనమాట. సో డిఎన్ఎస్ అలవెన్స్ కోసం మరొక జియో అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ జియో ఎంఎస్ నెంబర్ 30 అండి. ఇది మరొక జియో. ఇది కూడా సేమ్ డేటే మనకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ 2 జియోలు కూడా మన కోసం జియో డిఏ కోసం అయితే విడుదల చేసిందనమాట. డిఏడిఆర్ బకాయిల కోసం. మరి జియోలో ఏముందో ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా జియో నెంబర్ 28 ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 3.64% డిఏని అయితే పెంచడం జరిగింది. అలాగే దీని తాలూకా ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో ఇటు మనం చూసుకోవచ్చు. The TNS allowance sanctioned in the above paras shall be paid in cash with salary of April 2024. అంటే మనకు ఈ పెంచిన డిఏను క్యాష్ రూపంలో ఏప్రిల్ 2024 నుంచి జీతంతో కలిపి అయితే ఇవ్వడం జరిగింది. సో పేయబుల్ ఇన్ మే 1వ తేదీన అందుకునే జీతంతో పాటు ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ద అరియర్స్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్ పేయబుల్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st January 2023 టు 31st March 2024. అంటే ఇక్కడ మనకు దాదాపుగా 15 నెలల యొక్క పెండింగ్ అరియర్స్ అనమాట. సో ఈ షెల్ బి పేడ్ ఇన్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2024. అంటే ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లలో. తర్వాత నవంబర్ 2024లో సెకండ్ ఇన్స్టాల్మెంటు, ఫిబ్రవరి 2025లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ అయితే పేమెంట్ చేస్తామని చెప్పేసి మనకు ఈ యొక్క జియో నెంబర్ 28లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జియో నెంబర్ 30 చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మరొక 3.64% డిఏడిఆర్ పెంచుతూ దీని తాలూకా అరియర్స్. సో ద డిఆర్ఎస్ అలవెన్స్ శాంక్షన్డ్ ఇన్ ద అబోవ్ పేరా షెల్ బి పేడ్ ఇన్ క్యాష్ విత్ శాలరీ ఆఫ్ July 24, 2024 అనమాట. అంటే ఈ పెంచిన ఈ డిఏ ఏదైతే ఉందో మనకు జూలై 2024 నెల నుంచి అప్లికబుల్ అవుతుంది. విచ్ ఈస్ పేయబుల్ ఇన్ ఆగస్టు 1 అనమాట. సో ఆగస్టులో వచ్చే జీతంతో పాటు అంటే జూలై నెల జీతంతో పాటు అయితే మనకు క్యాష్ రూపంలో ఇచ్చారు. సో మరి ఈ డిఏ అనేది మనకు అప్లికబుల్ ఫ్రమ్ జూలై 1, 2023. సో జూలై 1, 2023 టు 30 June 2024. అంటే ఇక్కడ ఒక 12 మంత్స్ అండి, 12 నెలలు ద అరియర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ దీస్ 12 months. సో దీస్ 12 months షెల్ బి పేడ్ ఇన్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, 3 సమాన వాయిదాలు ఇన్ ద మంత్స్ ఆఫ్ ఫాలోయింగ్. సెప్టెంబర్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంటు, డిసెంబర్లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ అండ్ మార్చిలో 3వ ఇన్స్టాల్మెంట్. సో మనకు టోటల్గా ఇప్పుడు ఫిబ్రవరి ప్లస్ మార్చి ఈ 2 నెలలు 3వ ఇన్స్టాల్మెంట్లు అయితే పేమెంట్ అయితే జరగాల్సి ఉందండి, థర్డ్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి. సో ఎవరెవరికి బేసిక్ పేని ఆధారంగా చేసుకుని ఎవరెవరికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా ఇప్పుడు మనము టేబుల్లో అయితే చూసేద్దాము. జియో ఎంఎస్ నెంబర్ 28 డేటెడ్ ఆన్ 15th March 2024. సో ద డిఏ ఫ్రమ్ 26.39
టు 30.03. సో, ఈ డి అనేది ఒక 3.64% పెంపుతో డి అనేది 30.03కి చేరుకుంది. సో, దీని తాలూకా అరియర్స్ మనకు 3 సమాన వాయిదాల్లో. సో, ఇందాక జియోలో చూసినట్లుగా ఇది జియో నంబర్ 28 అండి. జియో నంబర్ 30 ప్రకారంగా 30.03 ఉన్నటువంటి డిఏడిఆర్‌ను 3.64% పెంపుతో 33.67% అయితే చేరుకుంది. ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డిఏడిఆర్ అయితే ఇదే అన్నమాట. సో, ఇక్కడ 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు జరగాలి. ఇప్పుడు మనము మార్చి 2025కి పేమెంట్ జరగాలి. ఇక్కడ ఈ జియోకి సంబంధించి. ఇక్కడ మనకు ఫిబ్రవరిలో థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ జరగాలి. సో, ఈ రెండిటి డిఏల యొక్క మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఎవరెవరికి ఎంతెంత వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ వారి బేసిక్ పేని ఆధారంగా చేసుకొని ఒక టేబుల్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ రావాల్సింది. టోటల్ అమౌంట్ 27 మంత్స్‌కి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చి 2025. సో, ఉద్యోగ పెన్షనర్లంతా కూడా ఈ డీఏ బకాయిలు చెల్లించాలని కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం త్వరగా వీటిపైన స్పందించాలి అని చెప్పేసి కోరుతున్నారు. మరి ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ రావచ్చు అనేది మనం దాదాపుగా తెలుసుకోవచ్చనమాట ఈ టేబుల్ ద్వారా. సో, మీ యొక్క బేసిక్ బట్టి ఆధారంగా మనకు ఎంత అమౌంట్ రావచ్చు అనేది ఇక్కడ ఫైనల్‌గా అయితే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్‌లో మనకు మన యొక్క బేసిక్ పే అయితే ఉంది. తర్వాత ఈ 15 నెలల అమౌంట్ ఏదైతే 15 నెలలకు రావాల్సినటువంటి 3.64% జియో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా ఇది జియో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా 12 నెలల అరియర్స్ అండి. సో, వీటి తాలూకా టోటల్ అమౌంట్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో, ఈ టోటల్ అమౌంట్‌లో మూడో వంతు అనమాట. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ టోటల్‌గా మనకు 27 మంత్స్ అవుతాయి. ఈ 27 నెలలకు సంబంధించి మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే మనకిక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌ని మనము ఫైనల్‌గా ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోతుందండి. సో, మీ యొక్క బేసిక్ పేని లెఫ్ట్ సైడ్ చెక్ చేసుకోవచ్చు. రావాల్సిన అమౌంట్ మనకు రైట్ సైడ్‌లో రెడ్ కలర్‌లో అయితే చూపిస్తున్నాము. సో, చూసుకోవచ్చండి. ఉదాహరణకు రూ. 20,000 బేసిక్ పే ఉన్నవారికి 15 నెలల అమౌంట్ వచ్చేసి రూ. 10,920 అవుతుంది. అలాగే మరొక జియో నంబర్ 30 ప్రకారంగా 12 నెలల అరియర్ అమౌంటు రూ. 8,730 అవుతుంది. సో, ఈ రెండిటి మొత్తము మూడో వంతు అంటే మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి రూ. 6,552 అవుతుందనమాట. సో, అదేవిధంగా మన బేసిక్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చండి.
సో ఫ్రెండ్స్ చూసారు కదా! దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో మీ బేసిక్ పేకి ఎంత అమౌంట్ రావచ్చు అనేది ఒకసారి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌ల సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.